హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఎక్సెల్లో ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే, ఎక్సెల్ షీట్లో మన దగ్గర ఉన్న లార్జ్ డేటా రిపోర్ట్స్లో అక్కడక్కడ బ్లాంక్ రోస్ ఉన్నాయి అనుకోండి, వాటిని పర్టికులర్గా డిలీట్ చేయాలంటే ఏం చేస్తాం? మనం జనరల్గా ఇండివిజువల్గా సెలక్షన్ చేయడం ఆ రోస్ మొత్తాన్ని, వాటి మీద రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేయడం ఇంత కష్టపడుతూ ఉంటాం. అంత ప్రొసీజర్ లేకుండా మీ దగ్గర ఉన్న రిపోర్ట్లో ఎంత లార్జ్ డేటా ఉన్నా సరే అందులో ఉన్న బ్లాంక్ రోస్ని ఎట్ ఏ టైం ఒకేసారి సెలక్షన్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. అది ఎలానో ఓసారి చూద్దాం. అలానే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. అలానే వ్యూయర్స్, ఇక్కడ ఎక్సెల్లో ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చానండి. ఈ రిపోర్ట్లో అక్కడక్కడ బ్లాంక్ రోస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ డేటా మొత్తాన్ని ఒకేసారి సెలక్షన్ చేస్తున్నాను. హెడ్డింగ్స్ కాకుండా ఓన్లీ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశాను. సెలక్షన్ చేసి మీరు కీబోర్డ్లో గో టు స్పెషల్ ఈ ఆప్షన్ ఎక్కడ ఉండేది అంటే హోమ్ ట్యాబ్లో ఫైండ్ అండ్ సెలెక్ట్ ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ప్రెస్ చేయండి. గో టు స్పెషల్ దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా, ఇందులో బ్లాంక్స్ అనే ఒక రేడియో బటన్ ఉంది కదండి, దీన్ని సెలక్షన్ చేసి ఓకే అనండి. ఇప్పుడు మనకి బ్లాంక్ రోస్ మొత్తం సెలక్షన్ అయినాయి. ఇప్పుడు మీరు ఏంటంటే చాలామంది పొరపాటుగా ఏం చేస్తారంటే ఏదో ఒక రో మీద రైట్ క్లిక్ ఇస్తారు. అప్పుడు ఏమైంది, మీరు ఏ రో మీద అయితే రైట్ క్లిక్ ఇచ్చారో ఆ రో మాత్రమే సెలక్షన్ అవుతుంది. అప్పుడు మీరు డిలీట్ చేస్తే ఆ రో మాత్రమే డిలీట్ అయ్యిద్ది. ఎందుకంటే మీరు పర్టికులర్ ఈ రోస్ మీద రైట్ క్లిక్ ఇవ్వకూడదు, డేటా మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ నుంచి ఇలా సెలక్షన్ చేసేస్తున్నాను. ఈ డేటా మొత్తం సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ ఫైండ్ అండ్ సెలెక్ట్ గో టు స్పెషల్ బ్లాంక్స్ అనే రేడియో బటన్ సెలక్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ డేటా మీద అంటే ఈ బ్లాంక్ రోస్ ఉన్నాయి కదా, ఈ రోస్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ డిలీట్, ఇందులో మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ షిఫ్ట్ సెల్స్ అప్ ఈ సెకండ్ ఆప్షన్ని సెలక్షన్ చేసి ఓకే అనండి. ఇదిగోండి, డిలీట్ అయిపోయి ఇదిగోండి ఆటోమేటిక్గా మొత్తం యాడ్ అయిపోయినాయి. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మీ దగ్గర ఉన్న ఎంత పెద్ద లార్జ్ డేటా ఉన్నా సరే అందులో బ్లాంక్ రోస్ ఉంటే ఎట్ ఎ టైం ఒకేసారి సెలక్షన్ చేయండి, లేదా ఆ పర్టికులర్ రోస్ని మనం ఏం చేయొచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.